డుమ్మ ఎట్లా అనిపిస్తుంది వినాయకులు? మనకి ఏ సెట్ అవుతుంది అంటావు? మనకి మన గుడిచెలా అది కరెక్ట్ వస్తుంది, అది కదా కరెక్ట్ వస్తుంది. మాట్లాడేసా వినాయకుడు చిన్న అయిపోయింది, చిన్న అయిపోయింది. ఇంకొంచెం పెద్ద ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ షేప్ కదా. కొంచెం అది ఉన్నా ఏముంది కలర్ లేకపోతే అది బుక్ చేసి అది 4 లక్షలు, అది 4 లక్షలు, చాలా తక్కువ. 4 lakhs. అంతేనా? మన బడ్జెట్ ఎంత? 10 lakhs పెట్టుకొని వచ్చినాయి. ఇటు ఏమైంది? ఓన్లీ క్యాష్. నువ్వేనా సెల్లర్? 10 lakhs పెట్టుకొని వచ్చాయి. 10 lakhs ఖర్చు పెట్టుకొని వచ్చిన సున్నాలతో నాకు అవసరం 60,000 అప్పుడు నా దగ్గర 10,000 అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టకుండా పరారీలో ఉంటారా? లేబర్ కేసులో అడ్డల మీకు ఏమేమో వేసిందంట. అడల్ట్ వద్దు, అడ్డల కానీ వచ్చేస్తాం మళ్ళా. గణేష్ ముంగటుండు. ముంబైలో గణేష్ ఇదంతా ముంబై ఫేస్ కట్ అంటారు. ఇదైనా అదైనా ఇది ట్రెండింగ్ ఉందంట, మా తమ్ముడు చెప్తుంది. ఈ వినాయకుడు బాగుండు. నిరేష్ నీ రియాక్షన్ ఏంద్రా? చూడనీకి వచ్చినావా? కొన్ని మళ్ళీ ఇప్పుడు ఏంది, ఇదే ఫిక్సా? ఎలా నాకు ఇది డుమాడు కూడా కూర్చోవచ్చురా. అందుకే హైట్ కావాలి అప్పుడు. పడుతుందంట చెట్ల ఏమంటావు కాడి కిట్టు. సరే 4 లక్షలు అయితే యూపీరి ఫస్ట్. చెక్ బుక్ తీసుకురా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆన్లైన్ పేమెంట్ మొత్తం ఆన్లైన్ 1 లక్ష ఇక్కడ ట్రాన్స్ఫర్ కాదు సార్. 4 times చేస్తాం. 4 times చేస్తాం. యూపీ లిమిట్ 1 లక్షే సార్. అవునా? యా 4 ఫోన్లు నా దగ్గర, ఇంకా 3 ఫోన్లు వేపరామని 1 లక్షనే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వెంచర్ విత్ సుమన్. సో ఇవాళ మన స్టోరీ ఏంటంటే వినాయకులని ఎత్తుకుతున్నాం, చూస్తున్నాం. మా డుమ్మన్న వినాయకుడిని ఇప్పిస్తున్నాండి సార్, స్పాన్సర్ చేస్తుండు. ఈ సాలరీ తోటి కొనేంత సినిమా లేదు కానీ అన్ని ఎత్తికి చూస్తున్నాం. ఏం రేట్లు నడుస్తున్నాయి, ఎట్లా ట్రెండింగ్ నడుస్తుందని. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అనేసి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. తర్వాత చూద్దామని పోతే ఇక్కడ ఎట్టో వెళ్ళిపోతాయి. సో అందుకే ఎడ చూసుకోవడమే బెస్ట్. అన్ని ఒక దగ్గర కనిపిస్తాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. డెకరేషన్ చూడాలంటే ఇండివిజువల్గా పోవాల్సిందే. సో ఎట్లా అనిపిస్తుంది రూమ్ ఇప్పటివరకు అయితే? అమేజింగ్. లాస్ట్ ఇయర్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఫుల్ చేంజ్. ట్రెండే మారిందా? కానీ ముంబై ట్రెండ్ ఎక్కువ పడతారు, మస్తు మంది ముంబై ట్రెండ్ పడతారు. ముంబై ఫేస్ గణేశుడు మోస్ట్లీ అట్లే ఉన్నాయి. సేమ్ దూల్పేటలో అయిపోయినాయి ఇప్పుడు అన్ని. చిన్న వినాయకులు కూడా అన్ని ఫేస్. అయోధ్య రాముడు ఇప్పటిదాకా బ్లాక్ కలర్ ఉండే, అది క్రేజీ ఉండే. ఇంకా ఇట్లా కొడతారు పెయింటింగ్ చూడు. నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయ పెయింటింగ్. పెయింటింగ్ ఇట్లా వేస్తారు, అట్లా ఇట్లా పట్టుకొని టాటూలు. తెలియంది చెప్పురా. ఇంగ్లీష్ లో మాట్లాడు. ఆ వినాయకుడిని అప్పట్లో బాలాపూర్లో పెడుతుండే. ఎవాల్వ్ అవుతా ఉంది. సేమ్ వినాయకుడు మోడల్ ఎవాల్వ్ అవుతా ఉండే. నెత్తి మీద పాము రావడము, ఐస్ మూవ్ అవ్వడము, అట్లా ఎవాల్వ్ అయ్యకుండా సేమ్ వినాయకుడు. ఇది పెద్ద మోడల్, చిన్న మోడల్ అంతే. బాలాపూర్ గణేష్ ఐస్ మూవ్ అవుతుంటుంది. వెనకాల ఇంకా సెటప్ వస్తుంది. అని కాస్ట్ ఎంత అనుకోవచ్చుగా? 5 lakhs. 5 lakhs?
లే ఐస్ ఓపెన్ అయినప్పుడు లాక్ చేపించేద్దాం. నచ్చలే నాకు కూడా. త్రిశూలం మీద కలరింగ్ మంచిగా వెళ్ళి నైస్. మొత్తం మెడికల్ సూపర్ అని పెట్టింది ఇట్లా లేదు. వాడ చేతిలో ఓం చిన్నగా వచ్చింది. సూపర్. అందరూ కూడా చెప్పుర్రా, మీరే చేయించుకోర్రా. అదే మీకు ఎట్లా కావాలా గణేశుడు? నెక్స్ట్ టైం మేమే తయారు చేద్దాం అనుకుంటాం. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజికిస్తాన్ తెలుసు సార్, రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవ్రీ టైం పెద్దగా చేస్తుండే సార్, చిన్నవి కూడా చేసారు. బట్ చిన్న అంత లుక్ లేదు, ఇది ఉంది అందులో. ఫైనలీ బుక్డ్ గణేష్. యార్ గణేష్ 2024 का राजा. ఆజా ఆజా ఏడు ముంగడి. గుంజేదానికి గడ్డపారలే బండి అవుతున్నాయి. అయ్యో వాళ్ళు గుంజుడికి. గణేశుడు అయితే మస్తు ఉండు. బాల్ గణేశుడు ఎగ్జామ్ మేకప్ వేసినట్టు ఎక్కి ఉండు. ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుంది, మోడల్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఈసారి చిన్న వినాయకులు కూడా వేసారు వీళ్ళు. ఆ వినాయకుడు అని కదా హ్యాండ్స్ కనిపిస్తున్నాయిగా, దానికి ఇది వస్తుంది. క్రేజీ ఉంది కదా సెట్. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. 2024 కా రాజా వస్తుండు. ఏమంటావు డొమో? వస్తుండు. ఎంతకు బుక్ చేసాం? సర్ప్రైజ్. సో యాజ్ యూజువల్ టైం పాస్కి పోయినాం, వచ్చేసాం అనుకుంటానే. అసలు కొన్నికనే పోలే. బ్లాగ్ ఎడిట్ చేస్తున్నా. ఎప్పటి నాకు తెలిసి ఒక 3 daysలో వీడియో అప్లోడ్ అయిపోతుంది డెఫినెట్లీ. మా డుమ్మాడు ఎట్లా సాగుపడతాను నన్ను అప్లోడ్ చేసేదాకా. మధ్య వస్తలేవు గాయస్ నా వీడియోస్. కామెంట్ చేయండి. నేను మేము చెప్పడమే మర్చిపోయా. నా ఛానల్ ఇన్స్పిరేషన్ ఎవరు అనుకోరు, డుమ్మాడే. నేను నా ఫస్ట్ వీడియో ఉంటుంది కదా ఛానల్ ఇంట్రోలో చెప్పుకుంటా. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అని వాడు వీడే. వీని వీడియోలు నేను ఒకవేళ నాకేమైనా దొరికితే పెడతా. అసలు నేను ఎట్లా ఇన్స్పైర్ అయినా, ఈ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయినా అని పెడతా. నేను చూసి ఎంజాయ్ చేయండి. సో అది అన్నమాట. అండ్ ఇంకోటి ఇప్పుడు కాదు మెయిన్ ఇక్కడ అంటే ఎక్కువ వెరైటీస్ ఇక్కడ కనిపించలే మాకు. మెయిన్ వినాయకులు పెట్టినప్పుడు బేగం బజార్లు ఉంటాయి. అంత అప్డేట్ ఇస్తా. ఫస్ట్ డే సెకండ్ డే కవర్ చేస్తుందని కవర్ చేసి అప్డేట్ ఇస్తా. ఈడ ప్రసాదాలు మంచిగా దొరుకుతాయి ఫుడీస్కి. కాదు వినాయకుడిని చూద్దాం అనుకునే వాళ్ళకి ఎడ వినాయకులు బాగుంటాయి అని చూపిస్తా. ఆల్ ఇన్ వన్ కవర్ అయిపోతున్నాయి అన్న ఛానల్లోనే. గైడ్గా మీకే. సో బాయ్. వీడియో ఎడిట్ చేస్తున్నా. నా పెద్ద ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే చిన్న ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. క్వాలిటీ ఏమన్నా తగ్గితే కాంప్రమైజ్ కానీ ఇది ఒక్కసారి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నితీష్ గారిని కలిపా. నితీష్ బాయ్. వాళ్ళ ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరిందేనా? ఎట్లా ఎట్లా వచ్చా హరిషాడు సరస్వతి యాప్స్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుందంటే ఏదో అనుకున్నాను. క్రేజీ ఉన్నాయి. నేను దుల్పేటలో కూడా ఇన్ని వెరైటీస్ కనిపించలే. ఒక్కో షాప్లో సేమ్ వినాయకులు ఎక్కువ ఉండే, బట్ ఇక్కడ కూడా ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఏముడా అది అంతే. ఈ వినాయకుడు వచ్చేసి ఇది కృష్ణుడు అన్నట్టు, అది అర్జున్ అన్నట్టు, ఇది కృష్ణుని గుర్రాలు. సో మహాభారతంలో ఉంటాయి కదా, కృష్ణుడు అర్జున్ రథం నడుపుతాడు. సేమ్ ఆ కాన్సెప్ట్. హరిజన్కి మహాభారతం బాగా తెలుసు. తెలుసుకోవాలి. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాలి. ఒక వినాయకుడు బాగా నచ్చింది. ఇంద్రుడు. అరే ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులే ఉన్నాయి కదా. ఎలిఫెంట్ పైన కూర్చుందా? అక్కడ మేమేం చూసాం తెలుసా?
అయోధ్య రాముని చూసినాం. అన్ని చూసినాం, మేము కూడా చూసినాం. బాయ్ ఇదేంది ఇంద్రుడు చేతిలో వజ్రాయుధం. ఓకే ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే కస్టమైజేషన్ చేయించుకోడు ఇంద్రుడు లాగా. ఇంద్రుడే ఎలిఫెంట్ ఇంద్రుడికే ఉంటది. అదే కదా. క్రేజీ అంటే క్రేజీ వినాయకులు ఉన్నాయి, మస్తు పెద్దగా ఉన్నాయి. ముంబై ఫేస్ గణేష్ ఉన్నాయి ఈడ. మొత్తం ముంబై ఫేస్. నేను ధూల్పేట పోయినా, ధూల్పేటలో కూడా నాకు ఇన్ని వెరైటీస్ కనిపించలేదు. ఎంత పెద్ద విగ్రహాలు అయితే లిమిటెడ్, ఒక్క షాప్లో లిమిటెడ్ ఉంటాయి. ఏ సో ధూల్పేటలో కూడా అన్ని వెరైటీస్ కనిపించాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. వినాయకులు కూడా మస్తు పెద్ద ఉన్నాయి. ఒక్క షెడ్లో ఇన్ని వినాయకులు ఇంత పెద్ద నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ధూల్పేటలో కూడా చూడలే. మామూలు కూడా ఫస్ట్ టైం అంట. వీళ్ళని చూసి రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. వీడు దేవికి కప్పారు బట్ట, ఇంకా బట్ట పెయింటింగ్ కాలేదని చెప్పి. ఇట్లా ఇది మన సంస్కృతం. నందుపేట ఇది మన సంస్కృతం. అన్నీ డిఫరెంట్ గణేశులు. మళ్ళీ ఆడ వడిలో సిద్ధి ఎవరో కూర్చున్నారు. మళ్ళీ ఈ వినాయకుడు స్టైల్ వేరే ఉంది. ఈ వినాయకుడి స్టైల్, లెగ్స్ స్టైల్ చూడండి, చేతుల స్టైల్ చూడండి. ఫేస్ కట్ సేమ్ ఉంది కానీ లెగ్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ ఉంది. 3 to 4 lakhs పడుతుంది. ఇది వచ్చేసి మన సరస్వతి ఆర్ట్స్ అని నాగోల్లా. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాం. ఇంకా లోపల ఉన్నాయంట. ఓ నైస్. అన్నీ వినాయకులు సేమ్, ఫేస్ కట్ సేమ్ కానీ మోడల్స్ డిఫరెంట్. వెనకాల అది మార్చారు, హ్యాండ్స్ కూడా మార్చారు, పోర్షన్ కూడా మార్చారు. మొత్తం కాన్సెప్టే మారిపోయింది. ఒక వినాయకుని ఫేస్ ఒకటే సేమ్, మిగతా కాన్సెప్ట్ మొత్తం డిఫరెంట్. ఏమైందనా కల్లా వినాయకుడు పెడతాడు. ఇట్లాంటి పెద్ద వినాయకుడు మన బాబీ గాడా అని నమ్ముతున్నాను. నమ్ముతున్నా పెడతాడు. బాబీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎంత పెద్ద వినాయకుని పెడుతున్నాను. గాడ్ గిఫ్ట్, గాడ్ నా మీద దయ చూపిస్తే బరాబర్ పెడతా. బరాబర్ పెడతా. రికార్డింగ్ ఆన్ రికార్డ్. ఎందుకంటే పడుతుంది, ఇది పడుతుంది. వినాయకుడు 2 lakhs అంట. ఇది పడతారా? 2 lakhs బరాబర్ ఉంది. మస్తుంది. ఇది పెట్టినా చాలరా బాబీ. ఇది ఆదియోగ్ కాన్సెప్ట్ గణేశుడు. వెనకాల ఆదియోగుండు శివుడు కాన్సెప్ట్ అనుకో. బ్యాక్గ్రౌండ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక థీమ్ నడుస్తుంది. ఇది నరసింహస్వామి, ఇది ఆదియోగ్ శివుడు, దాన్ని అది మల్లన్న స్వామి అనుకుంటా. మల్లన్న. ఇంకా దీని వెనకాల అదేం దేవుడు, అది జగన్నాథ్. సో అక్కడ మస్తుంది. అది ఇంకా మస్తుంది. 1.5 lakhs అంటే వినాయకుడు. క్రేజీ ఉంది. ఒక కాన్సెప్ట్ అన్నిటికీ ఏదో ఒక థీమ్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. జగన్నాథ్, అక్కడ శివ ఉంది. సో అయిపోయింది. బ్లాగ్ ఎడికి ఎండ్ చేస్తున్నా. కలుగుతున్నాను కదా. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అడ్వెంచర్ విత్ సుమన్. Like, share and subscribe. పలకనికి రాదు వీనికి.